హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు థంబ్‌నెయిల్ చూసుంటే అర్థమయ్యే ఉంటది కదా! సో, ఏఐ వీడియోస్ గురించి అయితే అనమాట ఈ వీడియో. దీని గురించి ఇంతకుముందు కూడా చేశాను. బట్ అది ప్రైవేట్‌లో పెట్టాను. ఎందుకు ఏంటి అనేది కూడా మొత్తం క్లారిటీ ఇస్తాను మీకిక్కడ. అండ్ అంతకంటే ముందు ఒక విషయం. యాక్చువల్‌గా మొన్న కమ్యూనిటీ ట్యాబ్‌లో పోస్ట్ చేశాను నేను. వీడియో చేయడానికి నాకు లేట్ అవుతది. ఈలోపు టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు ఆ వీడియోస్ ఆపేయండి అనేసి పెట్టాను. చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎందుకు ఇట్లా పెట్టారు? ఏంటి ఇది అనేది. అండ్ ఆ రోజు నాకు హెల్త్ బాలేదనమాట. సో, ఈ వైరల్ ఫీవర్ వచ్చిందంటే ఖచ్చితంగా నాకైతే నా విషయంలో చూసుకుంటే 8 డేస్ ఖచ్చితంగా పడతది. అది మెడిసిన్స్ వేసుకున్నా, వేసుకోకపోయినా సంబంధం లేదు. అంటే నా విషయంలో మరి అందరికీ అట్లానే ఉంటదో లేదో అయితే నాకైతే తెలీదు. సో, 8 డేస్ పట్టిందనమాట మొత్తం నాకు సెట్ అవ్వడానికి. అండ్ ఆ రోజు అసలు పెట్టడానికి రీజన్ కూడా ఏంటి అంటే, ఇప్పుడు నేను పెట్టలేదనుకోండి, నేను ఎప్పుడు వీడియో చేస్తానో తెలీదు. సో, కంటిన్యూస్‌గా అడుగుతా ఉంటారు. చేయండి, చేయండి, చేయండి అని జెప్పి. అది అడగకుండా ఉంటారు అని చెప్పి నేను పోస్ట్‌లో పెట్టాను. యాక్చువల్‌గా లేపోతే నాకు బాలేదు ఇయన్నీ చెప్పడం నాకసలు ఇష్టం ఉండదు. అయినా సరే ఎందుకు పెట్టానంటే ఇదే రీజన్ అనమాట. మళ్ళీ మళ్ళీ అడగకుండా ఉంటారు నేను చేసే వరకు వీడియో అని చెప్పి. కానీ చాలా ఫాస్ట్‌గానే చేస్తున్నాను ఒక రకంగా చెప్పాలి అంటే. అందరూ చాలామంది అడిగారు హెల్త్ ఎలా ఉంది? ఎలా ఉంది? అని చెప్పేసి. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా బావుంది. అంతా ఎలాంటి ఇష్యూలు అయితే లేదు. సో, ఫీవర్ వచ్చిందంటే ఖచ్చితంగా టైం పడుతది సెట్ అవ్వడానికి. మామూలుగా నేను ఆ రోజే వీడియో చేద్దును. కాకపోతే ఏంటంటే ఫీవర్ ఎఫెక్ట్, ఆ జలుబు అదంతా పట్టేసి గొంతు కూడా కంప్లీట్‌గా మారిపోయిందనమాట. సో, ఇంక అందుకే నేను ఆ రోజు చేయడానికి కుదరక ఈరోజైతే చేస్తున్నాను వీడియో. మోస్ట్‌లీ ఈ వీడియోని వీలైనంత త్వరగా పోస్ట్ చేయడానికి, పబ్లిష్ చేయడానికి చూస్తాను. ఈ వీడియో నేను రికార్డ్ చేసే ఇప్పటి వరకు, ఈ ముందు వరకు కూడా, ఈ వీడియో రికార్డ్ చేసే ముందు వరకు కూడా నేను ఏఐ రిలేటెడ్ వీడియోస్ పెట్టి 12 ఛానల్స్ మానిటైజేషన్ ఇనాథెంటిక్ కంటెంట్ అని వచ్చిన ఛానల్స్ 12 ఛానల్స్ అయితే చూశాను. అండ్ వాటిల్లో ఒక 2 ఛానల్స్‌కి అపీల్స్ చేపిచ్చాను. అండ్ ఏమైంది ఏంటి అనేది కూడా చెప్తాను మొత్తం క్లియర్‌గా. ఏమొచ్చింది రిజల్ట్ ఏంటి అనేది కూడా మొత్తం క్లారిటీ ఇస్తాను. అండ్ ఇంకో విషయం ఇక్కడ నేను ఇంతకుముందు మోస్ట్‌లీ ఈ మంత్‌లోనో ముందు ఫిబ్రవరిలో అనుకుంటా నాకు తెలిసి ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏఐ రిలేటెడ్ వీడియోస్ పోస్ట్ చేయొచ్చా అనేసి చెప్పి వీడియో చేశాను. ఆ వీడియోలో ఏం చెప్పానంటే మానిటైజేషన్‌లు అవుతున్నాయి అనేసి చెప్పాననమాట. అయితే అప్పుడు అయ్యింది. అప్పటి వరకు బానే ఉందంతా. మన ఏఐ ద్వారా చేసినా, ఏం చేసినా సరే మానిటైజేషన్‌లు అయినాయి అంతా బానే ఉంది. సో, నేను అందుకే ఆ వీడియో రిలీజ్ చేయడానికి కూడా రీజన్ అదే అనమాట. అప్పటికే నేను ఆ వీడియో చేసి చాలా రోజులయింది. వీడియో మొత్తానికి రిలీజ్ చేశాననమాట. చేసిన తర్వాత నుంచి ఇయన్నీ మొదలైనయి. ఆ వీడియో అందుకే ప్రైవేట్‌లో పెట్టేశాను. దాని సంగతి పక్కన పెడితే, యాక్చువల్‌గా నేను యూట్యూబ్ నాకు చాలా బాగా అర్థమైంది. నాకు అర్థమైన దాన్ని బట్టి చెప్తున్నాను. అంటే ఇప్పటి వరకు నేను గెస్ చేసినయి ఏది కూడా రాంగ్ అవ్వలేదు యూట్యూబ్ విషయంలో. అంటే, అంటే ఇక్కడ ఏదో లైక్ నాకెవరో చెప్పేస్తున్నారు లేదా నేనేదో తెలిసేసుకున్నానని కాదు. ఇక్కడ ఛానల్స్ చూస్తేనే నాకు కూడా తెలుస్తుంది. వేరే వేరే ఛానల్స్ చూస్తూ ఉంటాం కదా! రియూజ్‌డో ఏదో ఒక ఇష్యూస్ వచ్చినప్పుడు. సో, వాళ్ళ ఛానల్స్‌లో చూసే నేను బోలెడంత తెలుసుకుంటున్నాను. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే యూట్యూబ్‌లో క్రియేటర్స్ ఏవైతే మిస్టేక్స్ చేస్తారో ఎక్కువగా అవే యూట్యూబ్ రూల్స్ అవుతున్నాయి. సో, ఇది ఫస్ట్ థింగ్. అండ్ ఇంకోటి ఈ ఏఐ రిలేటెడ్‌గా అప్పటికింకా ఏఐ కంప్లీట్‌గా రాలేదు. 2025 జనవరిలో నేను ఒక వీడియో చేశాను. అది ఏఐ రిలేటెడ్‌గా అనమాట. అంటే ఏఐ వీడియోస్ మానిటైజేషన్ అవుతదా అనేది ఒక టైటిల్ పెట్టి చేశాను. నేను ఆ రోజు కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా పోస్ట్ చేశాను ఆ వీడియోని. ఒక్కసారి ఆ వీడియోలో ఒక చిన్న బిట్ ఆఫ్ వీడియో యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఏఐ వాయిస్ యూజ్ చేస్తే మానిటైజేషన్ అవుతుంది అనేసి యూట్యూబ్ చెప్తుంది. అండ్ నేను ఒక ఛానల్‌కి కూడా చేశాను ఇది. అపీల్ వీడియో చేపిస్తే వాళ్ళకి నేను ఖచ్చితంగా అవ్వదు అని చెప్పాను. అయ్యింది. మానిటైజేషన్ అయ్యింది. సరే ఒక ఛానల్‌కి ఇక్కడ చేసింది నాకు ఇంకా నమ్మకం కుదరలా. ఎందుకు ఈ మాట అంటున్నాను అనేది చెప్తాను నేను. అది లక్కీగా అయ్యిందేమో అనేది ఒక డౌట్. దాని సంగతి పక్కన పెడితే ఇంకోటేంటంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఇచ్చే అప్డేట్స్ ఎట్లా ఉంటాయంటే ఎప్పుడు ఒక రకంగా ఉండదు. మనకి ఫస్ట్ చెప్పిన దానికిను అది తర్వాత బిహేవ్ చేసేదానికి సంబంధమే ఉండదు. ఇప్పుడు అవన్నీ చూసిన తర్వాత అప్డేట్స్ అన్నీ చూసిన తర్వాత ఇది కూడా నాకు నమ్మకం కుదరట్లేదు. ఎందుకంటే ఏఐ వాయిస్ ఇవ్వచ్చు అనుకోండి. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు మనకేమో చాట్‌జీపీటీ ఉంది. దాంట్లో స్క్రిప్ట్ జనరేట్ చేసి ఏఐ వాయిస్ పెట్టి పెట్టేసేయొచ్చు. ప్రతి ఒక్క క్రియేటర్‌కి ఉన్న ఛానెల్‌తో ఒరిజినల్ కంటెంట్‌తో పాటు ఇంకోటి పెట్టేసుకుంటారు ఛానెల్. ఇలా మానిటైజేషన్ అవుతది, రెవెన్యూ మంచిగా వస్తది అని ఉంటే గనక ఖచ్చితంగా ఇప్పుడు మన వాళ్ళందరూ దాని మీద పడిపోతారు అంతే. ఎందుకంటే ఇక్కడ మనం చేసేది ఏమి ఉండదు అప్పుడు. అంతా నెట్ ద్వారానే ఇక. వీడియోస్ నెట్టే ఇస్తది, స్క్రిప్ట్ నెట్టే ఇస్తది, ఏఐ ఇస్తది అంతా. వీడియోస్ కూడా అదే ఇస్తది, వాయిస్ ఓవర్ కూడా అదే మనం జనరేట్ చేసి పెట్టాలి ఆఫ్ కోర్స్. కానీ అందరూ ఇదే పెడితే ఫైనల్‌గా ఏదో ఒక రూల్ వస్తది. ఇట్లాంటి ఛానెల్స్ ఎక్కువైపోతాయి. అదైనా అంత ఈజీ ఏం కాదు. మనం స్క్రిప్ట్ తీసుకోవాలి, ఆ కంటెంట్ ఏంటో అది చూసుకోవాలి. అందులో చాట్‌జీపీటీ స్క్రిప్ట్‌లో బోలెడన్ని మిస్టేక్స్ ఉంటాయి. అవన్నీ కరెక్ట్ చేయాలి. దాన్ని ఒక వీడియో రూపంలోకి తీసుకురావాలి. ఏఐ ద్వారా మనం వాయిస్ జనరేట్ చేయాలి. అండ్ అన్నీ ఫ్రీ ఉండవు, పెయిడ్ ఉంటాయి అందులో. ఫ్రీ ఉండేసరికి అన్ని కామన్ వాయిస్‌లు ఉంటాయి. సో, ఇవన్నీ మనం చేయాలి. ఆ వాయిస్ ఇది చేసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి వీడియోలో యాడ్ చేసి అదంతా అంత ఈజీగా కూడా ఏమి ఉండదు కదా! సో, ఇంత పని చేసే బదులు అదేదో మన కంటెంట్ క్రియేట్ చేసుకుంటేనే బెటర్ కదా! సో, చూసారు కదా! 2025లో చెప్పాను. కానీ
ఈ మానిటైజేషన్లు అవుతున్నాయి కదా అని చెప్పి రీసెంట్గా మానిటైజేషన్ అవుతుంది అనేసి చెప్పి పోస్ట్ చేశాను అనమాట వీడియో. అయితే ఇప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఎలాంటివి ఇనాథెంటిక్ అవుతాయి, ఏఐ రిలేటెడ్గా ఏం పెట్టచ్చు. అండ్ ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది, ఏఐ పెట్టే వాళ్ళందరికీ ఇష్యూ అని కాదు ఇక్కడ. సో నేను మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈరోజు నేను యాక్చువల్గా నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా అందరికీ కూడా, డిస్క్రిప్షన్లో ఉంటుంది చూడండి వాట్సాప్ నెంబరు. సో నేను వాట్సాప్ ఇచ్చాను కదా ఈ మధ్య అందరికీ కూడా, ఈ ఇన్ఆథెంటిక్ అసలు ఇమేజెస్ డిలీట్ చేస్తుంటే, అంటే ఇన్స్టాగ్రామ్ అనుకోండి మన ఫోన్లోకి ఇమేజెస్ రావాలి, బట్ వాట్సాప్లో ఉండే ఇమేజెస్ అవన్నీ మన గ్యాలరీలోకి వచ్చేస్తాయి కదా ఆటోమేటిక్గా. సో అది నిండిపోతుందని చెప్పి గ్యాలరీ డిలీట్ చేద్దామా అని చెప్పి చూస్తే అసలు ఎన్ని ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో, రీయూస్డ్, ఇన్ఆథెంటిక్, రిపిటేటివ్, వైలేషన్, ఇవే ఎక్కువ థంబ్నెయిల్స్. అంటే చూడండి అసలు ఎంతమందికి ఇష్యూ వస్తుంది అనేది చూడండి అసలు. అంటే అంతమంది రూల్స్ ఫాలో అవ్వకుండా పెడుతున్నారు వీడియోస్ని. ఎన్ని వీడియోస్లో చెప్తున్నా, ఎంతమంది టెక్ ఛానల్స్ ఎన్ని రకాలుగా చెప్తున్నా చేసే మిస్టేక్స్ చేస్తూనే ఉంటున్నారు. అండ్ ఇంకోటి ఇక్కడ ఏఐ రిలేటెడ్గా, ఏఐ గురించి ఎవరైతే వీడియోస్ చేశారో చాలామంది పెట్టారు. నాట్ ఓన్లీ టెక్ క్రియేటర్సే కాదు, నార్మల్గా ఏఐ గురించి తెలిసిన వాళ్ళు, ఏఐ ప్రత్యేకంగా ఛానల్స్ ఉండేవాళ్ళు కూడా, చాలా ఛానల్స్ వాళ్ళు చాలా లాంగ్వేజెస్లో ఏఐ రిలేటెడ్ వీడియోస్ ఎలా చేయొచ్చు ఏంటి అనేది మొత్తం క్లారిటీగా చెప్పారు. అండ్ లక్షలు సంపాదించుకోవచ్చు అని కూడా చెప్పారు. యాక్చువల్గా కరెక్టే, అవన్నీ అప్పుడు అయ్యాయి కాబట్టే వాళ్ళు చెప్పారు వీడియోస్, మానిటైజేషన్లు అయినాయి. అండ్ రెవెన్యూ మంచిగా తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏఐ ద్వారా, అన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు ఆ అప్డేట్ అనేది కంప్లీట్గా మారిపోయింది. ఇది ఎందుకంటే మెయిన్గా క్రియేటర్స్ చేస్తున్న మిస్టేక్స్ వల్లే ఈ మార్పులు చేర్పులు కూడా వచ్చాయన్నమాట. ఆ ఏఐ రిలేటెడ్ వీడియోస్ ఎవరైతే చేస్తున్నారో, ఏవైతే చూపిస్తున్నారో వీడియోలో, అంటే ఇలా క్రియేట్ చేయొచ్చు, ఇలా ఈజీగా క్రియేట్ చేయొచ్చు, ఇలా జస్ట్ ప్రాంప్ట్ ఇస్తే వీడియో జనరేట్ అయ్యి వస్తుంది, ఇలాంటి వీడియోస్ చూసి ఇప్పుడు ఆ వీడియో ఒక 10,000 మంది చూసారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఆ 10,000ల్లో కనీసం 1000 మంది అన్నా ట్రై చేస్తారు కదా, ఇంకెక్కువ మంది కూడా ట్రై చేయొచ్చు, చెప్పలేము మనం. సో ఆ 10,000ల్లో కనీసం 1000 మంది ట్రై చేశారనుకోండి, సేమ్ అదే కాన్సెప్ట్లో అందరూ, ప్రతి ఒక్కళ్ళు మెయిన్గా చూసుకుంటే ఎక్కువగా నేను చూస్తున్నది ఈ హల్క్ వీడియోస్ అని చెప్పి, అలాగే గాడ్ వీడియోస్, జస్ట్ దేవుణ్ణి మాట్లాడించడం వీడియోలో, ఇట్లాంటివి చేస్తున్నారు ఎక్కువ మంది. అండ్ దట్టు ఆ హల్క్ వీడియోస్ అయితే మొత్తం కాన్సెప్ట్ అంతా ఒకటే ఉంటుంది, ఊరికే జస్ట్ హల్క్ క్యారెక్టర్ సేమ్, స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయి. అది కూడా చాట్ జీపీటీ ఇచ్చినవే, ఒరిజినల్ కంటెంట్ ఏం కాదు అవన్నీ. సో ఇక్కడ అవి ఇన్ఆథెంటిక్ అవుతాయి అన్నమాట. ఏదైతే ఇప్పుడు మీరు, అంటే యూట్యూబ్ ఏం చెప్తుందంటే, ఈ ఇన్ఆథెంటిక్ కిందకు వచ్చే వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి జస్ట్ చాట్ జీపీటీ నుంచో లేదా జెమినీ నుంచో ఏదైనా కానీ దాని నుంచి జస్ట్ తీసుకుని ఆ స్టోరీస్, ఇప్పుడు మనం ఊరికే నాకు ఇలా పలానా స్టోరీ కావాలి అంటే అదే జనరేట్ చేసేస్తుంది, ఈవెన్ డైలాగ్స్తో సహా అదే జనరేట్ చేసేస్తుంది చాట్ జీపీటీ అయితే. సో అది జనరేట్ చేసి ఇచ్చేటప్పుడు సేమ్ దాన్ని తీసుకుని వెళ్ళి వీడియోస్ క్రియేట్ చేసి ఏఐ వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టేస్తున్నారు. నాట్ ఓన్లీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏఐ వాయిసే కాదు, ఓన్ వాయిస్ ఇచ్చినా కూడా మానిటైజేషన్ పోతుంది, ఇన్ఆథెంటిక్ అని వస్తుంది ఈ టైప్ ఆఫ్ వీడియోస్కి. అక్కడ వీడియోతో ప్రాబ్లం, వాయిస్తో కాదు. ఓన్ వాయిస్ ఇచ్చినా కానీ పోతుంది అంటే వీడియోతో ప్రాబ్లం అనమాట అది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ హిట్ అయిందనుకోండి, అదే కాన్సెప్ట్లో వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎక్కువ మంది. అది మనం ఓన్గా షూట్ చేసే వీడియో అనుకోండి, మీరు అదే కాన్సెప్ట్లో ఎన్ని వీడియోస్ అయినా తీసి పెట్టుకోవచ్చు, అది ప్రాబ్లం ఏమి ఉండదు విత్ వాయిస్ ఓవర్. బట్ అలా కాకుండా ఇక్కడ చేసేది ఏంటి, ఏఐ ద్వారా కదా. సో ఏఐ ద్వారా చేసేటప్పుడు అది ఖచ్చితంగా ప్రాబ్లమే అవుతుంది, ఎందుకంటే ఇది ఒరిజినల్ కంటెంట్ కిందకి రాదు. అండ్ గ్రోక్ అంట ఏదో చాలా వెబ్సైట్స్, మన వాళ్ళు బోల్డ్ వెబ్సైట్స్ చెప్తూ ఉంటారు, పలానా వెబ్సైట్లో చేశాను అది. మీరు ఎందులో చేసినా సరే అవన్నీ కూడా రీయూజ్డే అవుతాయి. మెయిన్గా షార్ట్స్, నాట్ ఓన్లీ షార్ట్సే కాదు, లాంగ్ వీడియోస్ అయినా సరే వీడియోస్ అన్నీ కూడా ఒకే రకంగా ఉండకూడదు. ఏఐలో మెయిన్గా ఎక్కువ మంది చేస్తున్నది షార్ట్సే చేస్తున్నారు ఎక్కువగా. అండ్ అది కూడా అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటున్నాయి, షార్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇప్పుడు ఒక క్యారెక్టర్ తీసుకున్నారు, ఒక కాన్సెప్ట్ తీసుకున్నారు, ఆ కాన్సెప్ట్ హిట్ అయిందనుకోండి, ఇప్పుడు దేవుడు రిలేటెడ్ తీసుకుందాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఒక దేవుడు కాన్సెప్ట్ తీసుకున్నారు అనుకోండి, అది హిట్ అయ్యేసరికి ఇంకా అందరు దేవుళ్ళకి అదే కాన్సెప్ట్ని ఇది చేస్తున్నారు. అవి ఏమవుతుంది, వీడియోస్ అన్నీ చూడడానికి ఒకే రకంగా అనిపిస్తాయి. అండ్ ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ ఉందనుకుంటే, ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుని అన్నిటికి అదే బ్యాక్గ్రౌండ్ పెట్టేసి క్యారెక్టర్స్ అవే ఉంటే ఊరికి జస్ట్ స్టోరీ మారుస్తున్నారు అంతే. ఇలా రకరకాలుగా చేస్తున్నారు. సో ఇది బేసిక్గా ఇన్ఆథెంటిక్కే అవుతుంది అనమాట.
ఒకటి. ఇంకోటి ఇయన్నీ ఏంటంటే మళ్ళీ డిఫరెంట్ వీడియోసే అన్నీ. ఏది కూడా మ్యాచ్ అవ్వదు. ఒక వీడియోకి ఇంకో వీడియోకి మ్యాచ్ అవ్వదు. అన్నీ డిఫరెంట్ వీడియోసే. అయినా సరే వీళ్ళు ఇవి కన్సిడర్ చేయట్లా. ఇనాథెంటిక్ అనే వస్తుంది. ఏంటంటే వాల్యూ లేని కంటెంట్ కిందనమాట. మెయిన్గా నేను చూసిన వాటిలో ఎక్కువగా కనిపిస్తున్నాయి గాడ్ రిలేటెడ్. అండ్ సూనో మ్యూజిక్స్ అని చెప్పి ఆ మ్యూజిక్స్ అవి వాడుతున్నారు. అలాంటి ఛానల్స్కి కూడా ఇనాథెంటిక్ కంటెంట్ అని వచ్చి మానిటైజేషన్ పోయినవి కూడా ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ కూడా హ్యూమన్ టచ్ లేకుండా, అంటే హ్యూమన్ టచ్ ఉంటుంది కాకపోతే హ్యూమన్ వాయిస్ ఓవర్ అనేది ఉండదు కదా. సో అంతా ఏఐతో మీరు చేస్తే కనుక ఆ ఛానల్స్కి ఖచ్చితంగా ఎప్పటికైనా మానిటైజేషన్ అనేది పోతుంది. వస్తే ఇనాథెంటిక్ అని వస్తుంది, లేదా స్పామ్ అండ్ డిసెప్టివ్ ప్రాక్టీసెస్ అని చెప్పైనా సరే వీడియోస్ అయితే రిమూవ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ ఏంటంటే యూట్యూబ్ ఏఐని కంప్లీట్గా బ్యాన్ చేయట్లే. ఏఐ మీరు వాడచ్చు, కానీ ఎలా వాడాలి అనేది తెలుసుకోవాలన్నమాట. మెయిన్ అది ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ ఈ షార్ట్స్ కూడా ఏమీ అంత ఈజీగా ఏమి రెడీ అవ్వవు, చాలా టైం పడుతుంది. అసలు కొంతమంది అయితే 8 hours పడుతుంది మాకు ఒక్కొక్కటి ఎడిట్ చేయడానికి అని చెప్తున్నారు మొన్న ఇప్పుడు. సో మీరు ఎంత ఎఫర్ట్ అన్నా పెట్టినా సరే, ఎంత టైం స్పెండ్ చేసినా కూడా ఈ ఏఐ రిలేటెడ్ వీడియోస్ ద్వారా అది కంప్లీట్ టైం వేస్ట్ తప్ప ఎలాంటి ఉపయోగం లేదు. సో ఇక్కడ మరి ఎఫర్ట్ మాకు కనిపిస్తుంది కదా అంటే, ఎఫర్ట్ కనిపిస్తున్నా కానీ అక్కడ వీడియోస్ అనేది అన్నీ ఒకే రకంగా రిపిటేటివ్గా అనిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇనాథెంటిక్ అనేది అయితే వేస్తున్నారనమాట. అండ్ ఇదివరకు ఈ ఇనాథెంటిక్ అని ఎప్పుడైతే వచ్చిందో అప్పట్లో మనకి అపీల్ చేయడానికి లేదు. అదే ఈ టెక్స్ట్ అపీల్ మాత్రమే ఉందన్నమాట. నార్మల్ వీడియో అపీల్ చేయడానికి లేదు. వీడియో అపీల్ చేసి లింక్ అక్కడ ఇవ్వచ్చు అనేసి కొంతమంది చెప్తున్నారు కానీ బట్ అప్పుడు లేదు. బట్ ఇప్పుడైతే వచ్చింది, అపీల్ చేయడానికి కూడా వచ్చింది. నేను చేయించానని చెప్తున్నాను కదా 2 ఛానల్స్కి. అయితే అక్కడ ఏమొచ్చింది అనేది కూడా నేను స్క్రీన్ షాట్ యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఇనాథెంటిక్ అని వచ్చిందనమాట. అపీల్ చేసిన తర్వాత ఇంకా ఇనాథెంటిక్ ఇది, దీనికి మానిటైజేషన్ లేదు అన్నట్లు వచ్చేసింది అనమాట. సో ఇనాథెంటిక్ కనుక మన ఛానల్లో ఉంటే ఇంకా ఆ వీడియోస్ అన్నీ మీరు డిలీట్ చేసి ఒరిజినల్ కంటెంట్ పెడితే తప్ప మానిటైజేషన్ అవ్వని సిచ్యువేషన్ అనమాట ఇది. అలాగే క్యాట్ వీడియోస్ అని చెప్పి ఇదివరకు క్యాట్తో డ్యాన్స్ చేయించి ఆ వీడియోస్ అన్నీ పెట్టేవాళ్ళు. అవన్నీ యాక్చువల్గా అసలు నాకు అది పెట్టిన దగ్గర నుంచినే నాకు డౌట్గానే ఉంది. అసలు ఎందుకు ఆ వీడియో, నేను చాలామంది అడిగినా కూడా నేను పెట్టొద్దని చెప్పాను. క్యాట్ రిలేటెడ్ వీడియోస్ అయితే, అంటే క్యాట్స్తో డ్యాన్స్ చేయించడం ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఇనాథెంటిక్కే ఒక రకంగా. నేను ఈవెన్ నేను చెప్పినా కానీ వాళ్ళు వినకుండా వాళ్ళెవరికో మానిటైజేషన్ అయ్యింది, వీళ్ళెవరికో మానిటైజేషన్ అయ్యిందని చెప్పి ఇలా రకరకాలుగా పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. నాట్ ఓన్లీ మ్యూజిక్కే కాదు, వాయిస్ ఓవర్ ఇచ్చినా అంతే, ఏదైనా అంతే. ఆ టైప్ ఆఫ్ కంటెంట్ కూడా అన్నీ ఒకే రకంగా ఉంటాయి కదా. సో అవి కూడా ఇనాథెంటిక్కే అవుతాయి అన్నమాట. సో ఆ వీడియోస్కి కూడా మానిటైజేషన్ అనేది ఉండదు. ఇన్ కేస్ ఇప్పటికి కూడా ఆ కంటెంట్ ఎవరైనా చేస్తున్నట్లయితే మీకు ఆల్రెడీ మానిటైజేషన్ అయ్యి ఉంటే కనుక ఇప్పటికైనా కంటెంట్ చేంజ్ చేయండి. రేపు ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా ఈ వీడియోస్, పాత వీడియోస్ అన్ని డిలీట్ చేసుకుని కొత్త వీడియోస్ ద్వారా అన్న మానిటైజేషన్ చేసుకోవడానికైనా ఉంటుంది కదా. అండ్ ఇదేంటంటే ఇనాథెంటిక్ కంటెంట్ అనేది ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఈ టైప్ ఆఫ్ ఛానల్స్కి ఇనాథెంటిక్ వస్తుంది అని చెప్పి, ఆ టైప్ ఆఫ్ ఛానల్స్ వాళ్ళకి ఆల్రెడీ మానిటైజేషన్ యాక్టివ్లో ఉన్న వాళ్ళు కూడా ఉండుంటారు ఇప్పుడు కూడా. ఎందుకంటే మనకి ఎఫెక్ట్ అనేది, ఛానల్స్ పైన ఎఫెక్ట్ అనేది అందరికీ ఒకటేసారి పడదు. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఒక ఇష్యూ వచ్చింది అంటే ఆ టైప్లో చేసే కంటెంట్ల పైన అన్నిటిపైన మనకేమీ ఎఫెక్ట్ పడిపోదు, ఇమీడియట్గా పడదు, టైం పడుతుంది. టైం పట్టినా కానీ ఏవైతే యూట్యూబ్ రూల్ ప్రకారం లేవో వాటన్నిటికి కూడా ఖచ్చితంగా ఇష్యూ అనేది వస్తుంది అనమాట. అంటే యూట్యూబ్ ఎట్లా అంటే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా పోయినాయి అని చెప్తున్నాను కదా. సో వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా పోవడానికి రీజన్ ఏంటి అంటే, వీడియోస్ అన్నీ ఏఐతోనే చేస్తున్నారు. ఏఐతో చేసినా కూడా మినిమం వేరియేషన్ ఉంటే సరిపోదు, అసలు బాగా డిఫరెంట్గా అనిపించాలి వీడియోస్ అనేది అయితే వాళ్ళు చెప్తున్నారనమాట. సో షార్ట్స్ అయితే నా సజెషన్ అయితే, నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను, అస్సలు షార్ట్స్ అనేది మీరు ఏఐ వీడియోస్ అనేది పెట్టద్దు. ఎందుకంటే షార్ట్స్లోనే కదా ఎక్కువ వ్యూస్ వచ్చేది. సో ఎప్పుడైతే వ్యూస్ పెరుగుతూ ఉంటాయో, వ్యూస్ పెరిగే కొద్దీ ఛానల్కి ఇబ్బంది అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆ వీడియోస్ పెట్టేశారు, మీకు ఆ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు అనుకోండి, ప్రాబ్లమే ఉండదు. బట్ ఆల్రెడీ మీరు వీడియోస్ పెట్టి ఆ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి అనుకోండి, వ్యూస్ పెరిగే కొద్దీ ఛానల్కి కూడా ఎఫెక్ట్ పెరుగుతూ ఉంటుందని అనుకోవాలి. ఐ మీన్ మానిటైజేషన్ పోయే ఛాన్సెస్ పెరుగుతున్నాయని అనుకోవాలన్నమాట. అండ్ నాట్ ఓన్లీ ఏఐ రిలేటెడే కాదు, నార్మల్ వీడియోస్ పెట్టేవాళ్ళు కూడా అంటే ఏఐ చూసి నచ్చి ఈజీగా ఉంది అని చెప్పి ఆ వీడియోస్ పెట్టడానికి రెడీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆల్రెడీ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ పెట్టి ఇనాథెంటిక్ కంటెంట్ అని వచ్చి అపీల్ చేసి సక్సెస్ అయింది వాళ్ళకి ఒకళ్ళకైతే. సో ఎందుకు సక్సెస్ అయిందంటే వాళ్ళకి
వేరే కంటెంట్ ఉంది. ఈ వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి ఛానల్‌లో. సో, అందుకు సక్సెస్ అయింది. మొత్తం అన్నీ ఏఐ రిలేటెడ్ వీడియోసే ఉంటే మాత్రం ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అది అపీల్ అనేది సక్సెస్ అవ్వదు. అండ్ మరి అసలు ఎప్పుడు యూజ్ చేయొచ్చు ఏఐని, మరి ఎట్లా వాడాలి, ఎలా వాడితే అవుతుంది అంటే కనుక మీనింగ్‌ఫుల్‌గా ఉండాలన్నమాట. మీనింగ్‌ఫుల్‌గా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీన్ ఏదన్నా జరిగిందనుకోండి. ఇప్పుడు మనకి ఆ బస్సు సమ్ యాక్సిడెంట్స్ ఇవన్నీ జరిగాయి కదా! సో, అట్లాంటి టైంలో మీరు చూసే ఉంటారు. చాలామంది వీడియోస్ చేశారు అట్లా. అంటే ఆ సీన్‌ని రీక్రియేట్ చేసినట్లుగా చేశారనమాట. సో, అలాంటివి చేయొచ్చు. అండ్ ఇంకోటి ఓన్లీ మొత్తం వీడియోస్‌తోనే ఎక్స్‌ప్లనేషన్ కాకుండా ఇలాంటివి యూజ్ చేయాలి అంటే మనుషులు కనిపిస్తూ చేస్తూ అంటే వీడియోలో ఇప్పుడు నేనున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో కనిపిస్తూ చేస్తున్నాను. అండ్ మధ్య మధ్యలో నేను ఆ ఏఐ క్లిప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలామంది చేస్తారు. మీరు చూసుంటే నార్మల్‌గా ఇప్పుడు జరుగుతున్నవి ఇన్సిడెంట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైనా లేదంటే ఆల్రెడీ జరిగిపోయిన హిస్టరీలో జరిగిపోయినవి చెప్పడానికైనా కూడా ఇట్లాంటి వీడియోస్ మనం అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు. అండ్ మనుషులు కనిపిస్తూ చేస్తే ఏంటంటే ప్రాబ్లం ఉండదు ఈ టైప్ ఆఫ్ కంటెంట్‌కి. మనుషులు కనిపించకుండా చేసే వాటికి కూడా మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి వీడియో అనేది. అంటే ఊరికే జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ నుంచి వీడియో జనరేట్ చేసి జస్ట్ ఒక ఒక 10 వీడియోలు అన్నిటిని కలిపేసి ఒక వీడియో లాగా చేసి వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా అది కూడా వర్కౌట్ అవ్వదు. అంటే ఓన్లీ మీరు అక్కడ ఏం చేస్తున్నారు, చాట్‌జీపీటీ ఇచ్చిన ప్రాంప్టే మొత్తం అన్నీ ప్రాంప్ట్లు ఇవన్నీ కూడా చాట్‌జీపీటీ ఇచ్చినవే అవుతున్నాయి కదా అక్కడ. మొత్తం ఏఐ ద్వారా అయిపోతుంది అప్పుడు. మీ ఓన్ ఏం లేదు కదా ఇక్కడ. మీరు చాట్‌జీపీటీ నుంచి తీసుకున్నా కూడా మీనింగ్‌ఫుల్‌గా మీరు ఎడిట్ చేయాలి దాన్ని. అంటే ఆ స్క్రిప్ట్‌ని మీకు తగినట్లుగా మార్చుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మక్కీ టు మక్కీ దించేయకుండా మార్పులు చేర్పులు చేసి అండ్ వీడియోలో ఓన్లీ ఏఐ రిలేటెడ్ అంటే ఏఐతో మీరు జనరేట్ చేసిన వీడియోస్ మాత్రమే కాకుండా వీలైతే మీరు షూట్ చేసినవి లేదంటే మీరు కనిపించరు కాబట్టి కనీసం పోనీ వేరే ఇమేజెస్ అంటే ఏఐతో సంబంధం లేకుండా అలా కొంచెం ఏదన్నా ఇదేంటంటే అల్గోరిథంకి ట్రిగ్గర్ అవ్వకుండా ఉండాలన్నమాట వీడియోస్. సో మీరు అన్నీ ఒకటే ఫార్మాట్లో పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఈజీగా ఇన్ఆథెంటిక్ ఆ అల్గోరిథంకి ఈజీగా అర్థమైపోతుంది. అంటే మీ ఛానల్ని ఖచ్చితంగా సిస్టమ్స్ అయితే ఫ్లాగ్ చేస్తాయి అన్నమాట. అప్పుడు హ్యూమన్ రివ్యూ జరిగి మనకి ఈ ఇన్ఆథెంటిక్ కంటెంట్ అనేది వస్తుంది అనమాట. ఇన్ఆథెంటికే కాదు ఏదైనా రీయూజ్డ్ అవనివ్వండి ఏదైనా కూడా అంతే. సో ఎప్పుడైతే మీకు ఇష్యూ ఉన్న వీడియోకి వ్యూస్ పెరుగుతూ ఉంటాయో ఖచ్చితంగా ప్రాబ్లం అనేది వస్తుంది అనమాట ఛానల్కి. ఎప్పుడెప్పుడో వీడియోస్ పెట్టిన ఛానల్స్ కూడా అవి మనకి యూట్యూబ్లో ఏంటంటే ఎప్పుడు వైరల్ అవుద్దో కూడా చెప్పలేము. సో అలా ఉన్నప్పుడు ఆ వీడియో వల్లే మీకు మానిటైజేషన్ పోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. అండ్ ఆ వాయిస్ ఓవర్ అనేది కూడా యూనిక్గా ఉండాలి ఆ స్టోరీకి. మీరు స్టోరీ చెప్తున్నా కూడా వాయిస్ ఓవర్ అనేది యూనిక్గా ఉండాలి. వేరే వాళ్ళు చెప్పిన స్టోరీని మరి స్టోరీస్ చాలా ఉంటాయి కదా అని మీకు అనిపించవచ్చు. ఏది ఇప్పుడు మన స్టోరీస్ ఏవైతే ఉంటాయో చందమామ కథలని ఇంకా నావెల్స్ అని అన్నీ ఎక్కువ మంది పెడుతూ ఉంటారు. నాకు తెలిసి ఫ్యూచర్లో వీటికి కూడా ప్రాబ్లం వస్తుందనే అనుకుంటున్నాను నేనైతే. మీరు కనిపిస్తూ చేసుకున్నంత ఉత్తమం లేదు ఇలాంటి కంటెంట్. అంటే ఓన్లీ ఇమేజెస్తో వాయిస్ ఓవర్ కానీ లేదంటే ఓన్లీ ఏఐ వీడియోస్తో వాయిస్ ఓవర్ కానీ కంటే ఒకవేళ మీరు కనిపించకపోయినా కూడా మీరు ఓన్గా వీడియో షూట్ చేసి వాయిస్ ఓవర్ అయినా ఇచ్చుకోవచ్చు. మీరు ఏదన్నా షూట్ చేసుకోండి. ఇప్పుడు వ్లాగ్స్ ఉంటాయి, కొంతమంది వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. ఏం చేస్తారు వాళ్ళు, వీడియో తీసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇస్తారు. అంటే వాళ్ళు ఏం వర్క్ చేసుకుంటున్నారో అదంతా వీడియో తీస్తూ అట్లా మీరు ఏదన్నా వీడియో తీసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే అది ఒరిజినల్ కంటెంట్ అవుతుంది అనమాట. అండ్ ఈ టైప్ ఆఫ్ కంటెంట్కి ఏఐ రిలేటెడ్ వీడియోస్కి నేను మొన్న సిల్వర్ ప్లే బటన్ కోసం 3 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారనమాట. అదే రాదని తెలిసి నాకు ఇదివరకు ఒకసారి సపోర్ట్ టీమ్తో మాట్లాడితే వాళ్ళు చెప్పారు అంటే ఈ టైప్ ఆఫ్ కంటెంట్కి రాదు అని చెప్పి. అయితే ఆ 3 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళకి నేను మళ్ళీ మాట్లాడాను అనమాట ఒకసారి సపోర్ట్ టీమ్తో. మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఒక్క వీడియో కూడా అంటే వాళ్ళు చెప్పిన విధానం చూస్తే ఎంత చిరాగ్గా చెప్పారో అనిపించింది అసలు నిజంగా. వీడియోస్ ఏవి కూడా మా రూల్స్ ప్రకారం లేవు, ఈ టైప్ ఆఫ్ దానికి సిల్వర్ ప్లే బటన్ రాదు అనేసి చెప్పారనమాట. సో అదేంటంటే వాళ్ళ రూల్ ప్రకారం లేవు అని అంటే మరి అంతే కదా, రూల్ ప్రకారం లేవు కాబట్టే ఇప్పుడు ఎంతమందికి మానిటైజేషన్లు పోతున్నాయి. సో సిల్వర్ ప్లే బటన్ కూడా రాదు అనేసి చెప్పారనమాట వాళ్ళు. అండ్ కొంతమంది ఏఐ ఛానల్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని చూసే వీళ్ళు నన్ను అడిగారనమాట, ఒకసారి మాట్లాడండి సపోర్ట్ టీమ్తో అంటే నేను మాట్లాడాను. సో జరిగింది అయితే ఇదనమాట. సో ఏ కంటెంట్ అయినా సరే మీరు ఏఐ ద్వారా చేయదలుచుకుంటే
మీనింగ్ఫుల్గా ఉండాలి. అంటే మొత్తం ఏఐ ద్వారానే కాకుండా ఇప్పుడు ఒక సీన్ని మనం చూపిలేము, అంటే ఆల్రెడీ జరిగిపోయిన సీన్ మనం దాన్ని రీక్రియేట్ చేయాలి అంటే ఏఐ ద్వారా రీక్రియేట్ చేయొచ్చు అనమాట. అలాంటి వాటికి మాత్రమే ఏఐ వాడుకోవడం బెటరు. ఇప్పుడు ఈ వీడియోస్ ఏంటంటే ఏఐతో చేసిన వీడియోస్కి బాగా బీభత్సంగా వ్యూస్ వచ్చేస్తాయి, మామూలుగా రావు అసలు వాటికి, మెయిన్గా షార్ట్స్లో. సో అందుకే ఏమి మీనింగ్ లేకుండా, అర్థవంతంగా ఏమీ లేకుండా ఇన్ని వ్యూస్ వస్తున్నాయి కాబట్టి వాడు ఇన్ని రూల్స్ తీసుకొచ్చాడు అనమాట. అండ్ నాట్ ఓన్లీ ఇక్కడ ఏఐ రిలేటెడే కాదు, ఇన్ఆథెంటిక్ కిందకు వచ్చే వీడియోస్, మనం ఓన్గా తీసిన వీడియోస్ కూడా ఉంటాయి బోల్డ్ అన్ని వీడియోస్. ఈ ఇన్ఆథెంటిక్ కంటెంట్ వీడియోలో కూడా చెప్పాను నేను అవన్నీ కూడా. ఊరికే జస్ట్ మీనింగ్ లేకుండా వీడియో తీసి మీరు మ్యూజిక్ ఇస్తే అది ఇన్ఆథెంటిక్ కంటెంట్ అవుతుంది. హ్యూమన్ వాయిస్ అనేది ఖచ్చితంగా ఉండాలి. హ్యూమన్ వాయిస్ ఉన్న ఛానల్స్కి ఎప్పటికీ ఎలాంటి ఇష్యూ రాకుండా ఉంటుంది. ఒట్టి జస్ట్ మ్యూజిక్ పెట్టినా లేదంటే ఏఐ వాయిస్ పెట్టినా కూడా మీ ఛానల్స్ ప్రమాదంలో పడినట్టే అనేది మీరు డిసైడ్ చేసుకోవడం బెటర్. సో హ్యూమన్ వాయిస్ ఓవర్ అనేది ఖచ్చితంగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ ఏఐ వాయిస్లు ఏంటంటే ఎక్కువ మంది సేమ్ వాయిస్లు వాడుతున్నారు, ఎక్కువ ఫ్రీకే చూస్తారు కదా ఎవరైనా, అందరూ పేమెంట్ ఏం చేయరు, పేమెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు, కానీ అయినా సరే అది ఏఐ వాయిస్ అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఏఐ వీడియోస్ ఎలా డిటెక్ట్ అవుతున్నాయో ఏఐ వాయిస్ కూడా అంతే కదా. ఇప్పుడు ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, యాక్చువల్గా ఈ టైప్ ఆఫ్ అన్నీ కూడా ఏది నాట్ ఓన్లీ ఫ్యాక్ట్స్ అనే కాదు, రీయూజ్డ్ అవనివ్వండి, ఇవన్నీ నేను ఎప్పుడు వీడియోస్లో చెప్పినా కూడా చాలామంది నెగిటివ్గా తీసుకున్న వాళ్ళే ఉన్నారు. అంటే నేను ఏంటంటే ముందే, అంటే ఇప్పుడు మనకి ముందు ఛానల్స్ చూసినప్పుడు ఆ ఛానల్స్లో వచ్చిన ఇష్యూస్ ఏంటనేది తెలుస్తుంది కదా. సో దాన్ని బట్టి నేనేం చేస్తానంటే ఊరికే ఒక ఛానల్తో డిసైడ్ అవ్వను, ఖచ్చితంగా ఒక ఐడియా వస్తుంది మనకి. ఒక 5 or 6 ఛానల్స్కి సేమ్ అట్లాగే జరుగుతుంది అనుకోండి, అదే రీజన్, ఇంకా అంతకంటే వేరే రీజన్స్ ఏమి ఉండవు. సో నాకు అంటే నేను రిజాల్వ్ అయిన తర్వాత అర్థమవుద్ది అనమాట. ఓకే ఇది ఇష్యూ ఉంది. ఇప్పుడు కొన్నిసార్లు 2 times రీఅప్లై చేసిన వాళ్ళు కూడా ఉంటారు నా దగ్గర. అంటే ఇప్పుడు కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడు మనం మాత్రం ఏం చేయలేము కదా. సో అలా 2 to 3 times రీఅప్లై చేసి మానిటైజేషన్ అయిన తర్వాత, నేను రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మీ వరకు తీసుకొస్తాను ఏదైనా ఇన్ఫర్మేషన్. ఇలాంటివి రీయూజ్డ్ అవుతాయి అని చెప్తే నన్ను తిట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కామెంట్స్లో. అండ్ తర్వాత వాళ్ళకే ఇష్యూ వచ్చి అప్పుడు మళ్ళీ నేనే రిజాల్వ్ చేసింది కూడా ఉందన్నమాట. సో అట్లా ఇలాంటి అప్డేట్స్ ఇంకా బోల్డ్ అన్నీ ఉన్నాయి, రాబోతున్నాయి, అండ్ ఆల్రెడీ వచ్చినాయి కూడా. బట్ కొన్ని నేను చెప్పదలుచుకోవట్లేదు వీడియోలో. మొన్న నేను ఒక వీడియో పెట్టాను, మీరు చూసే ఉంటారు. అది మీ ఫ్రెండ్స్ ఛానల్స్తో పాటు మీ ఛానల్ కూడా కరెక్ట్గా ఉంటేనే మానిటైజేషన్ పోకుండా ఉంటుంది అనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి ఫస్ట్ వీడియోలో నేను ప్రూఫ్ చూపిలా, ఒకళ్ళు వచ్చి కామెంట్ చెప్పుతో కొట్టాలి దీన్ని అంటే అసలు కామెంట్ చూడండి ఎట్లా ఉందో, చెప్పుతో కొట్టాలి దీన్ని, ఎవరిని ఛానల్స్ చేయొద్దంటుంది అంటే. ఇప్పుడు మీ ఎవరు ఛానల్స్ చేయకపోతే నా వీడియోస్ ఎవరు చూస్తారు? అప్పుడు సరే నేను అందుకే చెప్పాను అనుకుందాము, నా వీడియోస్ చూసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు చేయరు. ఎవరు చేయకపోతే ఇంకా నా వీడియోస్ ఎందుకు ఇంకా? సో అసలు ఎందుకు చెప్తాను అట్లాగా? ఎవరైనా ఎందుకు చెప్తారు అట్లాగా? ఇప్పుడు లేని రూల్ని ఏమన్నా తీసుకొచ్చి చెప్పడానికి మాకేమన్నా రైట్ ఉంటుందా? మాకేమన్నా పిచ్చేమన్నా? అసలు అది విన్న తర్వాత నేను అంటే చెప్పించినట్లుగా నువ్వు యూట్యూబ్లో సక్సెస్ అయినప్పుడు చూద్దాంలే అనేసి చెప్పాను అనమాట. అంటే వాళ్ళకి రాంగ్ అనిపిస్తుంది అంటే వాళ్ళంతా ఆ కంటెంట్ పెడుతున్నారు కాబట్టి చెప్పేది రాంగ్ అనిపిస్తుంది. సో ఇంకా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి, నేను మాత్రం వీడియోస్లో చెప్పదలుచుకోవట్లేదు. ఆ ఇష్యూ వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమైతేనే బెటర్ అనే విషయం నాకు అర్థమైందనమాట. అండ్ ఇవన్నీ కూడా ఎవరైతే నా దగ్గరికి ఛానల్ చెకింగ్ చేయించుకోవడానికి వస్తున్నారో వాళ్ళకైతే చెప్తున్నాను ఖచ్చితంగా. అంటే వాళ్ళ ఛానల్లో నిజంగా ఆ ఇష్యూ ఉంటే, వాళ్ళ ఛానల్లో ఆ ఇష్యూ ఉందనుకోండి, ఖచ్చితంగా అది చూపించి అది పలానా ఇష్యూ అవద్దు అలా పెట్టకండి అనేసి చెప్తున్నాను అనమాట. సో అంతేగాని డైరెక్ట్గా పబ్లిక్లో అయితే చెప్పదలుచుకోవట్లేదు ఇట్లాంటివి. ఎందుకు వీళ్ళతో ఇట్లాంటి మాటలు అనిపించుకోవడానిక? అంటే అసలు కామెంట్ చూడండి, అసలు అవి చూస్తే నాకు ఆ రోజే నాకు ఫీవర్లో ఉన్నాను ఆ టైంలో. అసలు ఎలా ఉంటుంది అసలు, దట్టు వైరల్ ఫీవర్ అంటే నిజంగా అసలు మెంటల్ వచ్చేసింది నాకైతే. ఫుల్ బాడీ పెయిన్స్, అసలు ముందు అసలు అటు ఇటు కదలడానికి కూడా లేనట్టు అలా పడుకునే మళ్ళీ కామెంట్స్ ఇదైపోతాయేమోనని చెప్పి, అదే మెసేజెస్ ఎక్కువైపోతాయేమోనని చెప్పి ఓపిక ఉన్నా లేకపోయినా కూడా వాయిస్ మెసేజ్లు పెట్టి, అండ్ నేను టైప్ చేయలేకపోతే కూడా మా చెల్లి వాళ్ళ పిల్లలతోనో లేదా మా హస్బెండ్తో టైప్ చేయించి మరీ పెట్టిన ఇది కూడా ఉందన్నమాట. అంత ఇదేం వచ్చింది అసలు, నాకు అంత చెయ్యాల్సిన పనే ఉంది అసలు. మళ్ళీ కామెంట్స్ ఎక్కువైపోతే, లేదా కొన్నిసార్లు వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారని కూడా రిప్లై ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. హెల్త్ బాగోకపోయినా కూడా, ఎంత చేస్తున్నా కూడా ఇట్లా అంటే ఒకళ్ళో ఇద్దరునే ఉండేది. వాళ్ళ వల్ల మరి మా అందరికీ చెప్పకుండా ఉంటారా
అని మీరు అనుకోవచ్చు. కానీ ఇవన్నీ నేను ఆల్రెడీ చాలాసార్లు ఫేస్ చేశాను. ఇప్పుడు 1-2 సార్లు అయితే అనుకోవచ్చు. బట్ ఇన్ని సార్లు ఇట్లా మాటలు అనిపించుకోవడం అనేది మంచి చెప్తూ కూడా నేను ఏది కూడా నాకు తెలియకుండా ఒకవేళ నేను పొరపాటు చెప్పినా కూడా మళ్ళీ వీడియో కూడా చేసి పెడతాను. నేనేమి ఇది చేయను. అంటే చెప్పేసాము వీళ్ళు ఏమనుకుంటారో అవన్నీ నాకు అనవసరం. నాకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వాలి అంతే ఆడియన్స్కి. నేను తప్పు చెప్పినా కానీ నేను దాన్ని కరెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు ఏఐ వీడియోస్ గురించి కూడా వీడియో చేసింది అందుకే కదా. నేను అప్పుడు రాంగ్ చెప్పాను, అది అందుకే ప్రైవేట్లో పెట్టేశాను. ఆ వీడియోని ప్రైవేట్లో పెట్టి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడితే మిమ్మల్ని రాంగ్ వేలో గైడ్ చేస్తే నాకు ఎలాంటి ఉపయోగం లేదు. మీరు కరెక్ట్ వేలో వెళ్తేనే కదా నాకు బెనిఫిట్. మీరు కరెక్ట్ వేలో వెళ్ళి మీకు మానిటైజేషన్ అయ్యిందనుకోండి, అరే మనం అమ్మాయిని ఫాలో అయ్యాము, చక్కగా మంచిగా చెప్పింది అవన్నీ ఫాలో అవ్వడం వల్ల అయ్యింది అనే సాటిస్ఫాక్షన్ మీకుంటే చాలా అది. సో అది దీని సంగతి అయితే. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏఐ వీడియోస్ మీరు కంప్లీట్గా ఆపేయడం బెటర్. ఆల్రెడీ మానిటైజేషన్ యాక్టివ్లో ఉన్న వాళ్ళు కూడా కంటెంట్ చేంజ్ చేయండి ఇమీడియట్గా.